ముస్తాబాద్ మండల కేంద్రంలో మునూర్కాపు మండల అధ్యక్షులు ముంగనే రాజు పటేల్ ఆధ్వర్యంలో మునూర్కాపు ఆత్మీయ సమ్మేళనం ఏఎంఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన మునూర్కాపు జిల్లా అధ్యక్షుల కార్యవర్గంను శాలువతో సత్కరించారు. అలాగే జిల్లా నాయకులు మండల కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మునూర్కాపు కుల బాంధవులు ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ ఐక్యంగా ఉండి విజయాలు సాధించాలని అన్నారు. ముందుగా కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జిల్లా అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. మరియు నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను. మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన మండలాల్లో, గ్రామాల్లో కానీ మన మునూర్కాపు కుల బాంధవుల ఎదుగుదలకు మనం ఏ విధంగా సహాయపడగలమనే ఆలోచన, మనం ఏది చేస్తే మన కులానికి మంచి జరుగుతుంది. మీరు ఈ నడిచే క్రమంలో జిల్లా తరఫున మా నుండి ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీకు అందిస్తాను. అదేవిధంగా ఇంకా మిగతా 13 మండలాల్లో ఏ విధంగా ఉన్నారో మన రాజన్న ఆదర్శంగా నిలిచారు. మనందరికీ ప్రతి మండలంలో ఈ విధంగా ప్రోగ్రాం తయారు చేసుకొని మన చదువుకున్న పిల్లలకు కానీ ఇంకో విధంగా రేపు జరగబోయే కార్యక్రమం, రాజకీయ కార్యక్రమాల్లో కూడా సహాయ సహకారాలు అందించి వారి వెంట మీరు ఉన్నట్టయితే మీ వెనకాల మీ ముందు మేము ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇట్టి కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ ఆత్మీయ సత్కారం చేసినందుకు మీ ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటానని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. జై మునూర్కాపు. జై మునూర్కాపు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న మునూర్కాపు నూతన కమిటీ అధ్యక్షులుగా దేవన్న ఎన్నికైన సందర్భంగా మరియు అలాగే జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అట్టి కమిటీని ఎలక్షన్ ద్వారా అనుకున్నాం, కానీ మేమందరం అనుకుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవన్న గారిని, అలాగే కమిటీ సభ్యులందరినీ, కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో మన ముస్తాబాద్ మండలానికి సంయుక్త కార్యదర్శిగా మెంగన్ మహేందరు, జిల్లా కార్యవర్గ సభ్యునిగా అల్లం లచ్చన్న గారు కూడా 2 పదవులు రావడం జరిగింది మనకు. అలాగే మనము ముందు జిల్లాలో కానీ, స్టేట్లో కానీ మన ముస్తాబాద్ మండలం నుంచి కమిటీలు వేసుకొని మరియు అట్లే లేని వారికి కూడా సాయం చేసే విధంగా అందరూ తోడ్పడాలని కుల సంఘం సభ్యులందరికీ మనవి చేస్తున్నాను.